నిదర్శనం. నేను సర్వే చేసుకున్నాను అన్న తర్వాత, నేను పొజిషన్లు ఉన్నా, నేను పాస్బుక్లు నా దగ్గర ఉన్నాయన్న తర్వాత మళ్ళీ సర్వే కోసం అప్లై చేయడం ఏంది, వాళ్ళు రిజెక్ట్ చేయడం ఏంది? దయచేసి మిత్రులారా వినండి. అతను ఏమంటాడు, నేను సర్వే చేసుకొని కొనుక్కున్నా, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అంటాడు. మళ్ళీ అతనే అంటాడు వీళ్ళ లేఅవుట్ క్యాన్సిల్ అయిందంటే, నాది ఒక లేఅవుట్ ఉంటేనే కదా అది క్యాన్సిల్ అయింది. 2017-18 వరకు పహానీ నకలు తీస్తే మిత్రులారా దయచేసి చూడండి. వాళ్ళకు బాధ్యతాయుతంగా తిరగాల్సిన అవసరం పడుతుంది. అలాగే అందరి మన వల్ల ఈ 2083 మంది ఏకశిలా కుటుంబం అందరిది. దయచేసి మన ప్రెస్ రిపోర్టర్ మిస్టర్ విజయ్ కుమార్ గారిని తమ యొక్క ఈ వారంలో జరిగిన, కాబట్టి ఇప్పుడు మనం భద్రంగా ఉండి చాలా కాన్షియస్గా ఉండి, నాకు ప్లాట్ ఉంది, నాకు రిజిస్ట్రేషన్ ఉన్నది, నాకు లేఅవుట్ ఉన్నది, నేను కట్టుకుంటున్నా, దీనికి నీ అభ్యంతరం ఏంది? వాని టైటిల్ లేదని కోర్టులు చెప్తున్నాయి, ప్రతి అథారిటీ చెప్తున్నది, గ్రామ పంచాయతీ చెప్తున్నది, రెవెన్యూ చెప్తున్నారు, ప్రతి వాళ్ళు చెప్తున్నారు. మాకు పర్మిషన్ అడిగితే నీకు అభ్యంతరం ఏంది? ఇలా క్వశ్చన్ వేసినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఒకటే అంటున్నారు, సివిల్ కేసులు ఉన్నాయి. ఏ సివిల్ కేసు ఉన్నదో చూపెట్టు, ఏ సివిల్ కేసు పెండింగ్ ఉన్నదో చూపెట్టు, ఏది మాకు అగేన్స్ట్ ఆర్డర్ ఉన్నదో చూపెట్టు. చెప్పరు. కాబట్టి ఇప్పుడు ఆ వాళ్ళ ఆర్డర్ ఏదైతే పాస్ చేస్తున్నారో ఆ ఆర్డర్ కోసమనే ఇప్పుడు వెయిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ వారం అది కూడా మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. అక్కడ ఒకవేళ మీరంతా అవసరమైనప్పుడు పవర్స్ ఉన్నాయి డిస్ప్యూట్ క్రియేట్ చేయడానికి. నిజ నిర్ధారణ కమిటీని కూడా నిర్ణయించి పెట్టవచ్చు మిత్రులారా. మనం ప్లాట్ల వల్ల మనం ఉందాం, కొన్నవాడు అతను ఉంటాడు. 1985 నుంచి జరిగిన నీకు టైటిల్ ఎట్లా వచ్చింది, మాకు టైటిల్ ఎట్లా వచ్చింది? నిజ నిర్ధారణ కమిటీ బై ద పర్మిషన్ ఆఫ్ ది కలెక్టర్. సార్ మా పంచాయతీ మేమే నిర్ణయించుకుంటున్నాం. అండ్ 3 acre 2 acre 7 గుంటాస్ అండ్ 3 acre 20 గుంటాస్ అగైన్ ఈ ల్యాండ్లో అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. మళ్ళీ ఆర్డర్స్ వచ్చేదాకా అతను ఇందులోకి ఇంటర్ఫియర్ కావద్దని రాసిండు. 10 ఎకరాలు ఈ 10 ఎకరాలనే దొంగతనాన్ని మళ్ళీ పాస్బుక్లు వేసిందని మేము ఛాలెంజ్ చేసినాం. వేసి ఏమన్నారండి, ఈ ల్యాండ్ లోకి వాళ్ళని రావద్దని చెప్పారు. అయిన తర్వాత ఈ ల్యాండ్ ఏ సర్వే నెంబర్ ఉందంట చెప్పండి. 740 ఏ సర్వే నెంబర్లోకి రావద్దు, ఏ సర్వే నెంబర్ మీదని చెప్పిందంట. 740లోకి రావద్దు, 739లోకి రావద్దు, 739/2కు రావద్దు. ఎవరిది 739 740? మాది. ఇప్పుడు అది దీంట్లో దీనికి నేను ఇచ్చిందని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం మీ గారికి ఒక ఆర్డర్ కాపీ ఇచ్చాను. మిత్రులారా దయచేసి వినండి, దిస్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఏమని చెప్పాను ఇప్పుడు నేను, మా LRS క్యాన్సిల్ చేస్తున్నారు, దానికి మీ దగ్గర ఏ ఆధారంతో క్యాన్సిల్ చేస్తున్నారు? ఖాళీ వెంకటేష్ వచ్చి నా భూమి అంటే మీరు క్యాన్సిల్ చేయడానికి లేదు కదా అని మనం క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు అసలు 730 ఆయన క్లెయిమ్ చేసేది 738, 39, 740, 41, 42. 2017 వరకు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ల్యాండ్ ఒకసారి మీరే చదవండి. అన్ని ప్లాట్లు అనుభవదారు కాలంలో, పట్టాదారు కాలంలో చెరుకు దశరథ వీళ్ళు మన లేఅవుట్ చేసిన వాళ్ళు, వీళ్ళు చెరుకు నరసింహ. 2017 వరకు ప్లాట్లు, 1985 నుంచి 2017 వరకు ప్లాట్లు ఉన్న భూమి 2021లో వ్యవసాయ భూమిగా ఎలా అవుతుందండి? అంటే భూమి సాగిందా? సర్వే నెంబర్లో ఎంత అయితే భూమి ఉంటుందో అంటే ఇది అప్పీల్కి వెళ్తే ఇది క్యాన్సిల్ అయినట్టుంది. ఇది కేవలం గ్రామ పంచాయతీ ఇచ్చింది, హైకోర్టుకి ఇచ్చింది ఉంది కదా అన్నట్టు ఒకటి ఉంది సార్. ఇది సార్ ఓకే, ఇది అదే చెరుకు శివారెడ్డి ఈ అప్పీల్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. 25/1/2023 ఇప్పుడు చెప్పినండి. దాంట్లో 25/1/2023 ఆయనే
ఫేక్ పాస్బుక్స్ తో మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారని చెప్పి మనం రిపిటిషన్ వేయడం జరిగింది. చెరుకు శివారెడ్డి, సమ్మిరెడ్డి వేస్తే దయచేసి ఆర్డర్ కాపీ వినండి. మీరు వచ్చినా నేను 1985లో వచ్చినాం. మేము హైదరాబాద్లో ఉన్నాం. మా పిల్లలు ఉన్నారు కదా, మా వాళ్ళు ఉన్నారు కదా, మేము కూడా ప్రాపర్టీస్ కొంటున్నాం. మీ ఎక్కడైనా మమ్మల్ని అడితే మాది ఇక్కడ ఉన్నాయి ఈ సంగతి అని చెప్తే మేము కూడా కొంటాం బిడ్డ అని మాతో కొన్నారు. వాళ్లకు విధిగా రిప్రజెంటేటివ్గా ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుకుంటూ ఇప్పుడు మేము కాపాడుకుంటున్నాం. అంటే అందరి సహకారంతో లేదు లేదు మాకేంది మేమేం చేస్తాం అదేం లేదు, సమస్య లేదు. మనకు రైట్స్ ఉన్నాయి, టైటిల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇగో టైటిల్ ఉన్నదా లేదా చూసుకో. మరి మనం కొన్నది తప్పు కానప్పుడు నేను అమ్మిన తప్పు కాదు కదా, నేను అమ్మిన తప్పు కాదు, మీరు కొన్నది అంతకన్నా తప్పు కాదు. అసలు తప్పంతా క్రూరంగా మన భూ కబ్జాదారు తప్ప ఎవరికి లేదు. కానీ భూ కబ్జాదారని మనం అనదు, ఎందుకంటే వాడు కబ్జానే పెట్టినప్పుడు మనం కబ్జాదారు ఎందుకంటే మనం పొజిషన్లో ఉన్నాం, మనం కబ్జాలో ఉన్నాం. సో దయచేసి మిత్రులు హైకోర్టులో ఇంప్లీడ్ అవుతాం, ఫోన్లో మాట్లాడతాను. అది ఒకటి. ఇంకా వేణుగోపాల్ రెడ్డి బాబాయ్ అయిపోయినాయి ఉన్నాయి కదా, ఘంటసాయి రెడ్డి బాబాయ్ వాళ్ళందరూ అనుకుంటా, విజయ్ కుమార్ అవకాశం అంటే పిలుస్తున్నా. ఏరియా 47.5 acres అనేది అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. ఏ వెంకటేష్కు అందులో ఒక గుంట భూమి లేదని కూడా సెక్రటరీ గారు రాసి ఇవ్వడం జరిగింది. అది క్లాస్ ఇంతకుముందు మేము చదివి కూడా వినిపించడం జరిగింది. ఏ వెంకటేష్ తనకు తాను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, ఆఫీసర్ను తన యొక్క పని మనిషిగా చేసుకున్నాడు అని చెప్పి క్లాస్ 10లో దిస్ ఈజ్ గవర్నమెంట్ డాక్యుమెంట్ విచ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ గ్రామ పంచాయత్ అథారిటీ. దీని మీద అతని కౌంటర్ ఏది, అది దీని మీద ఏం చెప్పింది మీరు దయచేసి నాకు చెప్పండి. ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ కాదు, ఇది పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ డొమైన్. ఇది ఇచ్చింది. డిస్టర్బ్ చేయాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనది గాంధేయవాదం అని చెప్తున్నాం. మనం గొడవలద్దు, ఏదొద్దు. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మనం అందరం కలిసి వర్క్ చేసుకుంటున్నాం. మనది ఒకటి ఏ మూమెంట్లోనే ఏదో ఒక డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు, అంతే, ఏం లేదు. అందుకనే మన ప్లాట్లలో మనం కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు నిర్విరామంగా మీటింగ్ ధరం విధిగా వస్తూనే ఉంటాం. ప్రతి ఆఫీసర్ను క్వశ్చన్ వేసే కాడ క్వశ్చన్ వేస్తాం. అప్లికేషన్ ఇచ్చినప్పుడు దానికి ఆర్డర్ పాస్ చేయకుండా ఎందుకు చేయలేదని అడుగుతాం. ఈ వింగ్ వేరే ఉంది, దీనికి నిర్విరామంగా రోజు తిరుగుతున్నారు. మీరు అనొచ్చు అసోసియేషన్ ఇంత తిరుగుతుందంటే మీరు ఏంటంటే వాళ్ళు కూడా ప్లాట్లు ఉన్న వాళ్ళమే. నాకు 12 ప్లాట్లు ఉన్నాయి. నన్ను చూసి కొన్న వాళ్ళు 150 మంది. అరే మా వరంగల్లో లేని ప్లాట్లు మా మిత్రులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా మా మేనమామ. ఇప్పుడు మా కూర్చున్న